ఒకవైపు నుంచి సమాజం ఆలోచన పరులుగా మనకు ఇచ్చిన స్థానం నుంచి మనల్ని చాలా డిమాండ్ చేస్తున్నది. ఇది ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మాత్రమే. మనోహర్ గారి మాటలు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మాత్రమే. సమాజంలో రచయితలుగా, బుద్ధిజీవులుగా ఒక స్థానం ఇచ్చిన ప్రజలకు రచయితలుగా మనము ఎట్లా జవాబుదారీగా నిలబడతాము అనే విషయాన్ని మాట్లాడుకుంటున్న సందర్భంలోనే ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడారు, మన బాధ్యతని గుర్తు చేశారు. సంక్షోభ కాలంలో సాహిత్యం, సాయిబాబా సందర్భం అనే అంశాన్ని కేంద్రంగా తీసుకొని ఈ 2 రోజుల సాహిత్య పాఠశాలని మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా తెలుగు సాహిత్యంలో వెలుగు నీడలు అనే అంశాన్ని ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సంక్షోభ కాలం గురించి మనం కనీసం ఒక 10 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నాం. పోయిన సంవత్సరమే విరసం మహాసభల్లో ఫాసిస్టు సందర్భం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాయిబాబా సందర్భం అంటున్నాం. ఫాసిస్టు సందర్భమే ఇప్పుడు సాయిబాబా సందర్భం అంటున్నాం. ఏమిటి సాయిబాబా సందర్భం? కామ్రేడ్ సాయిబాబా ఎట్లా ఒక సందర్భం అయ్యాడు? మనం ఆలోచించడానికి, మనం ఆచరణలోకి దిగడానికి, ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఎట్లా సందర్భం అయ్యాడు? ఆ సందర్భం నుంచి రచయితలు ఏం నేర్చుకోవాలి? ఈ విషయాల గురించి లోతుగా చర్చించడానికే ఈ మొత్తం 2 రోజుల సాహిత్య పాఠశాల ఉద్దేశించాము. దీన్ని ఎట్లా సాయిబాబా సందర్భం అవుతాడు అని అన్నప్పుడు, ఇందాక ఒక ఇన్సిడెంట్ గురించి రామ్కి చెప్పాడు. తిరుపతిలో ఒక పుస్తకం మీద దాడి జరిగింది, పెరియార్ పుస్తకాలు అమ్ముతున్న వాళ్ళ మీద దాడి జరిగింది అనే విషయం. పుస్తకాల మీద, రచయితల మీద, ఆలోచనల మీద దాడి చేయడం, దౌర్జన్యం చేయడం అనే సందర్భాలు పెరిగిపోతున్నాయి. వరుసగా అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఫాసిజం జ్ఞానానికి వ్యతిరేకం, ఆలోచనకు, చర్చకు వ్యతిరేకము. ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారు, ఎక్కడ సెన్సిటైజ్ అవుతారు అనే విషయం గురించి వాళ్ళు నిరంతరం ఉలికి పడుతూ ఉంటారు. అందుకని పెరియార్ అంటే భయం. ఇంకొక రచయిత ఉన్న స్థితిని, ఉన్న సమాజాన్ని ధిక్కరించిన ఏ రచయితలైనా వాళ్ళకు భయం. నిన్న ఒక సందర్భంలో ఒకరు మాట్లాడారు. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ శవాల పక్కన పుస్తకాలు కూడా పెట్టి వీళ్ళ దగ్గర విప్లవ సాహిత్యం ఉంది, వీళ్ళు నక్సలైట్లు అని చెప్పడానికి విప్లవ సాహిత్యాన్ని ఒకదాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక రచయిత మీద పెట్టిన కేసు సందర్భంలో ఎఫ్ఐఆర్లో స్పష్టంగా రాసింది, సూటిగా ఏమాత్రం సిగ్గు లేకుండా వాళ్ళు రాసింది ఏంటంటే, వీళ్ళ ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని పుస్తకాలు ఉన్నాయంటే ఎంత కరడుగట్టిన నక్సలైటో అర్థమవుతుంది. ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇట్లా లిటరల్గా రాశారు వాళ్ళు. అంటే పుస్తకాలు భయపెడుతున్నాయి. వాళ్ళు భయపడుతున్నారా, భయపెడుతున్నారా? దీన్ని మనం ఒకవైపు భయపెడుతున్నారు, అది మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు విరసం రచయితల మీద కేసులు కొత్త కాదు, కానీ ఇప్పుడు ఫ్యాసిస్టు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పాన్ ఇండియా కేసెస్ పెడుతున్నారు. అంటే ఎక్కడో కర్నూలులో ఉన్న వాళ్ళ మీద కేరళలో కేసు పెడతారు, ఎక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళ మీద ఛత్తీస్గఢ్లో కేసు పెడతారు. వరవర్రావు గారి గురించి తెలుసు మనకి. హైదరాబాద్లో రోజు అందరికీ కనిపించే మనిషి. ఆయన ఎక్కడో మహారాష్ట్రలో ఎక్కడో కుట్ర చేసినట్లుగా కేసులు పెడుతున్నారు. భాషతో సంబంధం ఉండదు, ప్రాంతంతో సంబంధం ఉండదు, మనకు ఆ సమాజంతో సంబంధం ఉండదు. ఎక్కడెక్కడో కేసులు పెట్టి ఇట్లా భయపెట్టే లేదా మాట్లాడే గొంతుల్ని అణిచేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాని వెనక వాళ్ళ భయం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ధైర్యాన్ని, ఒక ధిక్కారాన్ని చాటిన సాయిబాబా ఇప్పుడు ఒక సందర్భంగా మన ముందుకొచ్చాడు. ఎట్లా సాయిబాబా ఒక సందర్భం అవుతాడు అని అన్నప్పుడు, ఆయన మీద కేసు పెట్టడం దగ్గర మొదలై వాళ్ళ ఇంటి మీద సెర్చ్ పేరుతో దాడి, ఆ తర్వాత ఎక్కడో ఏదో ప్రాంతంలో ఆయనకు సంబంధం లేని
ఆయన ఎప్పుడూ చూడని ప్రాంతంలో ఒక కేసు పెట్టి అక్కడ భయపెట్టడం మొదలుపెట్టి ఒక 10 ఏళ్ళు, సుమారుగా ఒక 10 ఏళ్ల పాటు నిర్బంధించి ఆయన ప్రతి కదలికని తన శారీరక పరిమితిని కూడా ఉపయోగించుకొని ఎంత కర్కశంగా ప్రభుత్వాలు వ్యవహరించాయో, ఎంత ద్వేషాన్ని వాళ్ళు ప్రకటించారో మనం చూసాం. అంత ద్వేషాన్ని ఫాసిస్టులు ప్రకటించేటప్పుడు సాయిబాబా ప్రేమను ప్రకటించాడు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను. మీ ప్రేమను మీరు ప్రకటించాలి అంటే బహిరంగ వీధుల వెంట అరుస్తూ వెళ్ళండి అని కబీర్ సందేశంగా సాయిబాబా చెప్పాడు. అంటే జైలు నుంచి వాళ్ళు భయాన్ని మనకు పరిచయం చేయాలనుకున్నారు. వరవరరావు గారు కూడా రాశారు, భయపెట్టి వాడు భయానికి లోనయ్యాడు అనేసి. వాళ్ళు భయాన్ని పరిచయం చేయాలనుకున్నారు. సాయిబాబా మనకి ధిక్కారాన్ని పరిచయం చేశాడు. వాళ్ళు ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు, దేశం నలుమూలలా వెదజల్లుతున్నారు. సాయిబాబా మనకి ప్రేమ సందేశాన్ని, ప్రేమని నలుమూలలా తీసుకెళ్ళండి, ప్రేమ బాటసారులుగా ప్రేమ సందేశాన్ని దేశం మొత్తం తీసుకెళ్ళండి అని ఆయన ఒక ప్రేమని ప్రకటించాడు. వాళ్ళు మనుషుల్ని స్వార్థపరులుగా తయారు చేస్తున్నారు. ఎందుకు వచ్చిన బాధ మీకు? ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ప్రశాంతంగా మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇవన్నీ వదిలిపెడితే మీ మీద కేసు లేకుండా చేస్తామని సాయిబాబాతో బహుశా నేరుగానే మాట్లాడి ఉంటారు. మీ కెరియర్ని మీరు చూసుకోండి, సమాజంతో సంబంధం లేకుండా ఉండండి, ఎవరికి వాళ్ళు ఒంటరి సమూహాలుగా, ఎవరికి వాళ్ళు కెరీరిస్టులుగా, స్వార్థపరులుగా మిగిలిపోమని రాజ్యం అనేక ప్రలోభాలకు గురి చేస్తుంది. ఫాసిజం మనుషుల్ని స్వార్థపరులుగా తయారు చేస్తే, పెట్టుబడిదారి వ్యవస్థ మనుషుల్ని స్వార్థపరులుగా తయారు చేస్తే, సాయిబాబా మనకు త్యాగం గురించి చెప్పారు. ప్రేమ వర్సెస్ ద్వేషం, భయం వర్సెస్ ధిక్కారం, స్వార్థం వర్సెస్ త్యాగం. ఏ సందర్భంలో సాయిబాబా గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఇది ఎట్లా సందర్భం అవుతుంది అని అన్నప్పుడు ఆయన ఈ మొత్తాన్ని ప్రచారం చేయడానికి, మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సాహిత్యాన్ని ఒక టూల్గా, సాహిత్యాన్ని పరికరంగా వాడుకున్నాడు. ఏ పుస్తకాల గురించి ఫాసిస్టులు భయపడుతున్నారో, నిజమే వాళ్ళు భయపెడుతున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పుస్తకం నువ్వు ఎట్లా అమ్ముతావు, నువ్వు ఇట్లా ఎందుకు రాస్తున్నావు, మా మతాన్ని కించపరిచేలాగా నువ్వు ఎట్లా రాస్తావు, మా దేవుణ్ణి నువ్వు ఎట్లా అంటావు అని రచయితల వెంట, లేదా సోషల్ మీడియాలో రాస్తున్న వాళ్ళ వెంట, యూట్యూబ్ ఛానల్స్లో తమ భావాల్ని ప్రకటించే వాళ్ళ వెంటబడుతున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, భయంకరంగా బూతులు తిడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు, నేరుగా దాడులు కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో రచయితలు ఎలా తమ ధిక్కార స్వరాన్ని వినిపించాలి అని చెప్పడానికి సాయిబాబా ఒక సందర్భంగా, ఒక ఉదాహరణగా మన ముందు నిలబడి ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో రచయితలుగా మనం ఏం చేయాలి, మనం ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు ఈ ఫాసిస్ట్ సందర్భంలో, అంటే రాజ్యం ఇంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి, రోజులు బాగలేవు కాబట్టి, మనకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది రోజులు సైలెంట్గా ఉందామా అనిపించేలాగా కూడా చేస్తారు వాళ్ళు. చాలామంది చెప్తుంటారు కూడా, ఇప్పుడు ఈ విషయాలు రాయడం ఇప్పుడు అవసరమా, ఇది మాట్లాడడం మీరు అవసరమా, మీకు అవసరమా ఇది ఇప్పుడు మాట్లాడటము? రాజ్యాంగం గురించి ఒక విమర్శ ప్రకటించినప్పుడు ఇప్పుడు మాట్లాడడం అవసరమా ఫాసిస్ట్ సందర్భంలో అన్న దగ్గర నుంచి, మనము విద్యార్థులు ఎవరైనా, యువకులు ఎవరైనా రచయితలుగా ఒక గాఢమైన ఎక్స్ప్రెషన్ తోటి, ఒక ధిక్కార వ్యక్తీకరణతోటి ముందుకొస్తే కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. విరసం సభలకు పోతే చాలా ప్రమాదము, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెడతారేమో. మొన్న కడపలో ఒక మిత్రుడిని ఇట్లా విరసం సభలు ఉన్నాయి రండి అని చెప్తే, ఏం పర్వాలేదు కదా, అక్కడికి వస్తే ఏమన్నా కేసులు అవుతాయా అని అడిగాడు ఆయన. ఇట్లా ఒక భయాన్ని ప్రచారం చేస్తున్నారు. సాయిబాబా కొంత ఆయన మౌన సంస్కృతి మీద ఒక కవిత రాశాడు. కొంత మౌనం నిర్దేశించబడుతుంది, కొంత మౌనం స్వయంగా మనకే ఆపాదించుకుంటామని. వాడు కొంత భయపెడతాడు, కానీ మనం ఎక్కువ భయపడేదే ఉంటుంది. మనకు మనం
ఎక్కువగా మౌనం వహించే సందర్భాలే ఉంటాయి. వాడు నోరు మూస్తాడు, ఒకరి నోరు మూస్తాడు, ఇద్దరు నోరు మూస్తారు. కానీ ఆ నోరు మూయడం చూసి 100 మంది నోరు మూసుకొని ఉంటారు. ఒక 1000 మంది మౌనంలోకి జారిపోతారు. అట్లా మౌనంలోకి తోసేసే ప్రయత్నం ఫాసిజం చేస్తుంది. సాహిత్యం ఏం చేయాలి? సాయిబాబా సందర్భంలో సాహిత్యం ఏం చేయాలి? నిజానికి ఫాసిజాన్ని మనం ఎంత అర్థం చేసుకుంటున్నాం, ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నాము? వాడు ప్రకటిస్తున్నాడు మేము ఫాసిస్టులమే అని వాడు ప్రకటిస్తున్నాడు. రచయితలని అర్బన్ నక్సలైట్లు అంటున్నాడు, నక్సలైట్లు అంటున్నాడు. మనం ఏం చెప్పాలి దానికి? గౌరీ లంకేష్ని చంపేశాక ఒక 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 విధమైన భయాన్ని ఒకదాన్ని పరిచయం చేశాక ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లని వాడు ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా గౌరీ లంకేష్ సంస్మరణ సభలో గిరీష్ కర్నాడ్ మెడలో బోర్డు వేసుకొని నేను అర్బన్ నక్సలైట్ని అని వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఒక్కోసారి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా కాదు, లేదు మనం ఏంటి అని మనం ప్రకటించుకుంటే అదే ఒక ధిక్కారం అవుతుంది. ఈ ఫాసిస్ట్ సందర్భంలో రచయితగా నేను ఏం చేస్తున్నాను, రచయితగా నువ్వు ఎవరి పక్షము అని ఇప్పుడు ఎవరైనా రచయితలను అడిగితే బహుశా అభ్యుదయ సాహిత్యం వచ్చినప్పటి నుంచి, విప్లవ సాహిత్యం వచ్చినప్పటి నుంచి చాలా మేరకు అనేక స్రవంతుల నుంచి రాసే రచయితలందరూ కూడా మేము ప్రజల పక్షమే అని ప్రకటిస్తున్నారు. కానీ ప్రజల పక్షం ఉండడం అంటే ఎట్లా ఉండాలి? మనం ఎట్లా ప్రజల పక్షమని మనల్ని మనం ప్రకటించుకుంటాము? సాయిబాబా ఎట్లా తను ఏ పక్షమో ఎలా చాటాడు? అన్ని దారులు మూసేసిన తర్వాత, ఆయన్ని అండాసెలకి పరిమితం చేసిన తర్వాత కూడా తనను తాను ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు? ఆ చేసుకునే క్రమంలో తను ఏ పక్షమని ఎట్లా చెప్పాడు? మనమందరం కూడా ఏ పక్షం వహించాలి అని ఆయన ఎట్లా చెప్పాడు? ఆ పక్షం వహించడం కూడా మనం ఎంత బిగ్గరగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎంత బహిరంగం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెరియార్ పుస్తకాలు అమ్ముతున్నందుకు దాడి జరిగింది. మనం ఏం చేయాలి అని అంటే పాఠకులుగా, రచయితలుగా మనం ఒక్కొక్కళ్ళం 10 కాపీలు పెరియార్ పుస్తకాలు కొనుక్కోవాలి, 10 మందికి పంచాలి. ఇది ధిక్కార ప్రకటన అంటే. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, ఈ పుస్తకం మళ్ళీ అమ్ముకోవచ్చులే, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో తర్వాత చూసుకోవచ్చులే అని అంటే అట్లాంటి అవకాశం కాలం మనకి ఇవ్వదు. కాబట్టి ఈ సందర్భంలో, ఫాసిస్ట్ సందర్భంలో తెలుగు సాహిత్యం ఎట్లా ఉంది? సుమారుగా ఒక జాతీయోద్యమ కాలం నుంచి కూడా మనం ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని చూస్తే, తెలుగు సాహిత్యం ప్రయాణించిన అనేక దశల్ని చూస్తే, ఈ అనేక దశల్లో ఒక ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వచ్చిన సాహిత్యం దగ్గర నుంచి ఒక స్పష్టమైన భావజాలంతో, ఒక స్పష్టమైన లక్ష్యంతో మేము సమాజాన్ని ఇట్లా చూడాలనుకుంటున్నాము, మేము సమాజాన్ని ఇట్లా మార్చాలనుకుంటున్నాము అని ప్రకటించి ఆచరణలోకి వచ్చిన రచయితల దాకా ఎన్నో దశలు మనకు కనిపిస్తాయి తెలుగు సాహిత్యంలో. 1970లో విరసం ఏర్పడేటప్పుడు ఒక ప్రశ్నకు సమాధానంగా రచయితలారా మీరు ఎటువైపు అనే ఒక ప్రశ్నకు సమాధానంగా విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించినప్పుడు అప్పుడు పాణిగ్రాహి ఒక సందర్భం అయ్యాడు. రచయిత, కళాకారుడు, కార్యకర్త కూడా ఆయన సుబ్బారావు పాణిగ్రాహిని పోలీసులు కాల్చి చంపితే, ఒక రచయితని కాల్చి చంపితే రచయితలందరూ ఏం చేస్తున్నారు? రచయితలందరూ సన్మానాలు స్వీకరిస్తూ మీ ఊహాస్వర్గంలో మీరు ఉంటారా, లేదా బయటికి వచ్చి లోకాన్ని చూస్తారా, వాస్తవాన్ని చూస్తారా అని విద్యార్థులు ప్రశ్నించినప్పుడు మేము ప్రజల పక్షమే ఉంటాము, మేము సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని స్వీకరిస్తాము అని సమాధానం చెప్తూ విప్లవ రచయితల సంఘం వచ్చింది. ఇప్పుడు అట్లా ఒక ప్రశ్నగా, సమాధానంగా, ఉదాహరణగా కూడా సాయిబాబా మన ముందు నిలబడి ఉన్నాడు. 1970లో వచ్చిన ప్రశ్నకి ఇప్పుడు 2025లో లేదా ఇటీవలి కాలంలో రచయితల ముందుకు వచ్చిన ప్రశ్నకి కొంత పోలిక ఉండొచ్చు, కానీ సందర్భంలో చాలా మార్పు, చాలా కొత్త సందర్భంలో కూడా మనం వచ్చాం. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా కొత్త సందర్భంలో మనం వచ్చాము. పుస్తకాలు నిషేధించిన కాలం దగ్గర నుంచి రచయితల మీదకి మూకదాడులు జరిగే ఒక సందర్భంలో కూడా వచ్చాము. కాబట్టి ఇప్పుడు రచయితలు ఏ రకంగా తమ స్వరాన్ని వినిపించాల్సి ఉంటుంది, ఎట్లా తమను తాము ఎగ్జాంపుల్స్గా సమాజం ముందు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. మీరు బుద్ధిజీవులు, మీరు రచయితలు, మీరు ఆలోచన పరులు,
సమాజం మీకు ఇంత జ్ఞానం ఇచ్చింది కాబట్టి మీ నుంచి మేము ఇది ఆశిస్తున్నాము అని ఇందాక ఒక మిత్రుడు మాట్లాడాడు. ఇట్లా సమాజం మన నుంచి ఆశిస్తుంది, మనం ఏ సమాధానం చెప్తాము? ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్లో సాహిత్య లోకం నిలబడి ఉంది. దీని ప్రయాణం ఎటు నడవాల్సిన అవసరం ఉంది. దీని గురించి విప్లవ రచయితల సంఘం అధ్యక్షులు కామ్రేడ్ అరసవిల్లి కృష్ణ గారు మాట్లాడతారు. ఆయన్ని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కామ్రేడ్స్, మిత్రులారా, ఒక 40 నిమిషాలు సమయాన్ని మాకు ఇవ్వండి. కరెక్ట్గా 1:50 కల్లా మిమ్మల్ని అన్నానికి వదిలిపెడతాం. నాకు కూడా ఆకలి వేస్తూ ఉన్నది. 15 ఏళ్ళైంది నేను విరసంలో చేరి. ఇది నా 2వ పాఠం. నల్గొండ సాహిత్య పాఠశాలలో ఆదివాసీ కథలపై నేను మాట్లాడాను. అది కరెక్ట్గా ఇదే సమయం, ఆకలి సమయం. సభ మొత్తం గందరగోళంగా ఉంది. ఇవాళ అలాంటి ఒక గందరగోళాన్ని కలిగించకుండా మా ఇద్దరి మాటలను వినమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒక నిశ్శబ్దాన్ని పాటించమని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ నాకు ఇచ్చిన సాహిత్యంలో వెలుగు నీడలు అనే సబ్జెక్ట్ పరంపర నుంచి నేనెక్కడా పక్కకు వైదొలగనని హామీ ఇస్తున్నాను. నిన్నటి నుండి చాలామంది మన మిత్రులు, సహచరులు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి అర్థం ఏమిటా అని. అంటే ఎంత ఆసక్తితో, ఎంత లోచూపుతో విరసం సభలకు హాజరవుతారు అనే దానికి అదొక ఉదాహరణ. చాలా కాలంగా విరసం తన సింబల్స్ని ఎన్నుకుంటూ ఉంటుంది. ఇటీవల 10-15 ఏళ్ల కాలంలో ఆ సింబల్స్ యొక్క విలువ లేదా దాని యొక్క అర్థం ఏదైతే ఉన్నదో చాలామంది అర్థం చేసుకుంటారు. కానీ ఇవాటి సింబల్ మనము ఎంత గందరగోళంలో ఉన్నామో, మన దేశం ఎంత గందరగోళంలో ఉన్నదో అది ఒక నైరూప్య చిత్రకళ. అంటే ఆర్ట్ పట్ల పరిచయం ఉన్న వాళ్ళకి కవిత్వంలానే చిత్రకళలో కూడా అనేక పార్శ్వాలు ఉన్నాయి. నిజానికి కవిత్వానికి చిత్రకళకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కవిత్వంలో ఎలాంటి ప్రక్రియలు ఉన్నాయో చిత్రకళలో కూడా అలాంటి ప్రక్రియలు ఉన్నాయి. బహుశా నిన్నటి నుంచి మా సాగర్ ఆ చిత్రానికి అర్థం చెప్పమంటా ఉన్నాడు. చాలా చాలా ప్రత్యేకలు కనబడుతున్నాయి. నాకు కూడా చాలా కనబడుతున్నాయి, మీకు కూడా చాలా కనబడుతున్నాయి. బహుశా ఒక 10 ఏళ్ల కాలంలో భారతదేశం దాటి వచ్చిన ఒక కాలానికి చిత్రరూపం అది. దాన్ని అట్లా మనం అర్థం చేసుకుంటే ఇవాళ మొత్తంగా ఈ దేశంలో జరుగుతున్న సకల
అణచివేతలకు ఒక దృశ్య రూపం అది. అందుకనే విరసం ఆలోచించి ఆ ప్రతీకను పట్టింది. రెండవది, ఇందాక అనురాధ నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సుదీర్ఘ విప్లవోద్యమ జీవితం ఉన్నది ఆమెకు. 3-4 విషయాలు చెప్పింది ఆమె. ఒకటి, ఆ వేదికకు పెట్టిన పేరు ఆత్మకూరు ఆదోని పద్మ. ఆమె ఎవరు అనేది ఇక్కడ చాలామందికి తెలియదు కదా. 90వ దశకం మధ్య భాగంలో అమరురాలైన, ఈ ప్రాంతానికే చెందిన, చిత్తూరుకు చెందిన ఒక సీనియర్, చిత్తూరు అని చెప్పింది పద్మ, కర్నూలు, సారీ కర్నూలు ప్రాంతానికి చెందిన ఆమె గురించి ఎంతో కొంత తెలియాలి కదా. మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో తెలుగు నేలపైన ఆమె చూపిన కృషి ఏదైతే ఉన్నదో దానిని చెప్పాలి కదా. ఆమె అమరత్వం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రయాణం చేసిందో చెప్పాలి కదా. ఒక కల్లోల కాలంలో 90వ దశకంలో జరిగిన ఒక అమరత్వాన్ని గురించి చెప్పాలి కదా. కేవలం ఆదోని పద్మ వేదిక అని మీరు పేరు పెట్టారు, ఇది చెప్పాల్సిన అవసరం వచ్చింది. రెండవది, నేను చెప్పాలనుకుంటున్నది ఉన్నం నాగేశ్వరరావు ప్రజాకళా మండలి కోశాధికారిగా గత ఏడాది ఆయన మరణించాడు చిన్న అనారోగ్య కారణాల వల్ల. దాదాపు ఉన్నం నాగేశ్వరరావు ఉంటే ఈ 2 రోజుల కార్యక్రమంలో మనతో భాగమయ్యేవాడు. సత్తెనపల్లి అనే ఒక చిన్న పట్టణం నుండి విప్లవోద్యమ భావజాలానికి ఆకర్షితుడై 50 ఏళ్ల వయసులోనే ఉన్నం నాగేశ్వరరావు చనిపోయాడు. నిన్న వారి సహచరి రాణి ఇదే వేదికపై తన గానాన్ని అందించింది. ఇక మనం భోజనాలకు పెట్టుకుంటున్న సింహాద్రి కృష్ణారావు 84 ఏళ్ళ వృద్ధుడైన 80 ఏళ్ళ వరకు విప్లవోద్యమ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తప్పనిసరిగా హాజరయ్యావు. కృష్ణా జిల్లా అవనిగడ్డ అతని స్వగ్రామం. చివరి వరకు విప్లవోద్యమంలో భాగమై జీవించిన అతి కొద్ది మందిలో సింహాద్రి కృష్ణారావు గారు ఒకరు. ఇలా ఈ పరంపరలోనే నేను నర్మద గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకే ఒక విషయం చెప్పి, క్యాన్సర్తో జైలులో మరణించిన నర్మద గురించి కూడా మనం వివరంగా తెలుసుకోలేకపోయాం. ఆమె నిత్య పేరుతో చాలా కథలు రాశారు. బహుశా ఎవరైనా చాయ్ గ్లాస్ చదవకపోతే చదవండి. తెలుగు సాహిత్యం నిలబడినంత కాలము ఆ కథ నిలిచి ఉంటుంది. పితృస్వామిక సమాజంలో, ఆదివాసీ సమాజాలలో సైతం, చిన్నపిల్లలు సైతం ఆ పురుషాధిక్య సమాజంలో నుండి ఎలా రూపొందుతారు. తను తాగిన టీ గ్లాసును కడుగడానికి సంశయించిన బుడతడు
దానిని విసిరి కొట్టిన బుడతడు, ఒక 6-7 ఏళ్ల బుడతడు తర్వాత తనను తాను తెలుసుకుని విప్లవోద్యమంలో ఎలా భాగమైనాడు అనేది ఆ కథ సారాంశం. బహుశా ఇటీవల 90వ దశకంలో వచ్చిన శ్రీవాద సాహిత్యపు ప్రేరణ ఏదైతే ఉన్నదో, ఆ సైద్ధాంతిక ఆలోచన ఏదైతే ఉన్నదో చాలా ప్రస్ఫుటంగా ఆమె రికార్డ్ చేశారు. బహుశా చాలా కథలు నిత్య పేరుతో వచ్చినాయి. ఇంకా 3వ వారు పృథివీ మోహనరావు. ఆయనకు కూడా మనం ద్వారంపై పెట్టాము. ఆయన గూడూరు దగ్గర చిన్న గ్రామంలో పుట్టారు. ఆయన 40 ఏళ్ళ క్రితం విప్లవోద్యమంలోకి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అమరుడైనాడు. ఆయన గత ఏడాది డిసెంబర్ 1న అమరుడయ్యారు. ఆయన స్వగ్రామం 5 గూళ్ళపల్లె. అయితే ఆయన ప్రారంభ దశలో చేరిన సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయన మరణాన్ని ఎత్తిపెట్టారు. ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయనతో చేసిన ఉద్యోగులు, ఆ స్వల్పకాలంలో చేసిన ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఆయన చనిపోయిన సందర్భాన్ని, ఆయన అమరత్వాన్ని ఒక సభ ద్వారా తెలియజేసినారు. ఇది గొప్ప సందర్భం కదా. మనం ఎట్లానో పెడతాం, మనం ఎట్లానో చేసినాం అది. కానీ తన తోటి సహచర ఉద్యోగులు ఇంత నిర్బంధ కాలంలో కూడా లెక్క చేయకుండా, ఆయన గుంటూరు దగ్గర ఒక ఊరిలో తొలి పోస్టింగ్ అది. ఆ తొలి పోస్టింగ్ అయిన సహోద్యోగులందరూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మన మిత్రులు కూడా దానికి పోయినారు. ఇది నిన్న చెప్పాల్సిన విషయాలైతే ఇవి. నా ప్రసంగ పాఠాన్ని చాలా చాలా కుదించుకుంటూనే మీకు ఆ 2 గంటల భోజన సమయానికి నేను హామీ ఇస్తూ సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారు అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ. తన సంప్రదాయతను కొనసాగించే క్రమంలో అభివృద్ధి భావజాలాన్ని నిరసించే క్రమంలో సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారు అన్నాడు. ఆయన అంటే పర్వాలేదు, దాన్ని ఎంతో కొంతమేర అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ మార్క్సిస్ట్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య కూడా సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారనే పదబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన అయితే ఎంత భావజాల దిగజారుడుతనమున్నదో నిన్న తిరుపతి పుస్తక ప్రదర్శనలో పెరియార్ పుస్తకం అమ్మినందుకు సిపిఐ, సిపిఎం బుక్ స్టాల్స్ 2 కూడా బాధితులే. ఒక కాలాన్ని అంచనా వేయడంలో ఎక్కడో ఒక చోట కొన్ని భావ నిరోధక ఆలోచనలను నియంత్రించడంలో మనం ఎక్కడో అపజయం చెందాము. ఇవాళ మనం మన లోపలికి మనం చూసుకొని మాట్లాడుకున్నంత మాత్రాన మనకి ఎక్కడో తప్పటడుగులు పడినాయి. మనకి ఎక్కడో మనం అంగీకరించాల్సిన దాన్ని, మనం ఆమోదం తెలపాల్సిన దానిని ఒక సంప్రదాయవాది, ఒక రచయిత ఎట్లా మాట్లాడినాడో, ఒక ప్రపంచాన్ని చదివి మార్క్సిస్ట్ అవగాహన ఉన్న
ఒక నాయకుడు కూడా దేశపు నాయకుడు, ఆయన మామూలు నాయకుడు కాదు. ఆ ఫలితాన్ని ఇవాళ భారతదేశం అనుభవిస్తాం. మనం ఆ అంచనా దగ్గర లేకుండా ఇవాళ అన్నిటికీ మనమే కారణం. ఈ ప్రగతి మొత్తంగా జరుగుతున్న అన్ని పరిణామాలకు మనమే కారణం అనే కొన్ని సూత్రీకరణలు కూడా నిన్న కనబడినాయి మనకి. కానీ ఎంతో కొంతమేర భారత సమాజంలో మనం చేయవలసిన కృషి చేసినాము. మనం నిర్వర్తించాల్సిన భూమికను సమర్థవంతంగానే వినియోగించినాము. కానీ స్టేట్తో తలపడే క్రమంలో చాలా చాలా అననుకూలతలు ఉంటాయి. వాటి మధ్య మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది అని నాకు కామ్రేడ్ వరవరరావు ఒక కవిత పంపారు నాకు చాలా రోజుల క్రితం, అంటే ఒక వారం రోజుల క్రితం పంపారు. ఆయన అరుణతారికని రాశారు. కానీ నేను చెబుతున్న పాఠానికి ఈ కవిత కూడా యాడ్ అవుతుందని ఆయన ఉద్దేశం అని అనుకున్నాను. అందులో కొన్ని పంక్తులు మాత్రమే చదివి నేను మొత్తంగా నాకు మా కార్యవర్గం అప్పచెప్పిన పాఠంలోకి వెళ్తాను. ఒక గోధుమ చేనులో గాయకుడు కాల్పుల గురించి, అగంతకుల గురించి పాడుతున్నాడు. సాయంత్రం సాయంత్రమే గాయకుడు పాట పాడుతూనే ఉన్నాడు. నువ్వెందుకు పాడుతున్నావు అని వాళ్ళ ఆయనను బంధించిన తీసుకుపోతూ అడుగుతారు అని అతనిని బంధించి తీసుకుపోతూ అడుగుతారు. ఎందుకంటే నేను పాడుతాను. ఆయనను వాళ్ళు సోదా చేస్తారు. ఆయన ఛాతీలో ఆయన హృదయం మాత్రమే ఉన్నది. ఆ హృదయంలో ప్రజలు మాత్రమే ఉన్నారు. ఆయన స్వరంలో ఆయన విషాదం మాత్రమే ఉన్నది. అది ఆ నేలపాట. మొహమ్మద్ దార్విష్ రాసిన కవితకు వివి అనువాదం ఇది. కామ్రేడ్స్, మిత్రులారా, నాకు ఇచ్చిన అంశము ఏంటిది కదా, గంభీరమైన అంశం ఇచ్చారు కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావన్నారు నాలో చాలామంది మిత్రులు. నువ్వు మాట్లాడుతున్న క్రమంలో నువ్వు ఎంచుకున్న టాపిక్ చాలా సులువుగా నువ్వు మాట్లాడిందై ఉండాలి కదా. ఇంత గంభీరమైన ఒక 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 ప్రసంగాన్ని ఎట్లా నువ్వు డెలివరీ చేస్తావు అంటే నా పట్ల ఇష్టమున్న చాలామంది సహృదయ మిత్రులు అడిగారు. నాకు ఇది కార్యవర్గం అప్పచెప్పింది. నేను ఎప్పుడూ ఒక విధేయతగానే ఉన్నాను కాబట్టి నేను దానికి ఒప్పుకున్నాను. ఒక ప్రయత్నం చేస్తాను. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను, కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ఒక సాహిత్య విద్యార్థిగా ప్రయత్నం చేస్తాను. 30-40 ఏళ్ళు సాహిత్యాన్ని చదువుతున్నప్పటికీ ఒక సాహిత్య విద్యార్థిగా నేను దాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అందులో లోపాలు ఉండవచ్చు, ఏవో చిన్న చిన్న మిరాకిల్స్ కూడా ఉండవచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని నేను అత్యంత సమర్థంగా చేస్తానని చెప్పాను. బహుశా ఇది ఇవాల్టి సందర్భంలో, ఈ 2 రోజుల సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర గురించి మనం మాట్లాడుతుంటున్న కాలంలో ఒక పరిణామాన్ని మనం అంచనా వేయాలి. నిజానికి సాహిత్యంలో వెలుగు నీడలు ఉంటాయా అని నాకు అనిపించింది.
సాహిత్యంలో వెలుగే కదా ఉంటుంది, ఒక అన్వేషణ క్రమంలో వెలుగు లెక్క కదా ఉంటుంది. మా వాళ్ళు నీడలు అంటున్నారు. అంటే మానవ జీవన చలనంలో ఉన్న చీకటి, వెలుగు, నీడ ఏదైతే ఉన్నదో 100 ఏళ్ళ తెలుగు సాహిత్యం రికార్డ్ చేసింది. ఇవాళ అభద్రత, ఫాసిజం మానవాళితో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. జీవితంలోని సౌందర్యకత, మానసికత అనే అంశం ఎక్కడో తప్పిపోయేది. మానవ పౌరత్తిలో కలగలిసిన అంశం జీవితంలోని సౌందర్యకత, రచయిత తాను చెప్పదలుచుకున్న విషయానికి సాధన, ప్రయత్నము అవసరమంటాడు గోర్కి. ఒక ప్రపంచ సాహిత్యంలో గోర్కి ప్రచలితం చేసిన సాహిత్యం ఏదైతే ఉన్నదో అది వాటికి మార్గదర్శకం. మనం ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ సాహిత్యం గురించి మాట్లాడుతున్నా గోర్కి లేని ఒక సాహిత్య సందర్భం ఉండదు. ఒక ప్రపంచ సాహిత్యాన్ని అంతగా ప్రభావితం చేసిన ఒక రచయిత గోర్కి. 1870వ దశకంలోని ఉత్పత్తి శక్తుల అసాధారణ ప్రగతి కానీ, ఉప్పొంగి వచ్చిన కార్మిక వర్గ విప్లవకర శక్తిని కానీ పట్టించుకోలేదు. ఇదే కాలంలో ఎమిలీ జోలా వంటి రచయితలు జీవిత వాస్తవికతను, పెట్టుబడిదారి ప్రగతి నిరోధకను చెప్పారు. మనం అంతర్జాతీయ ఒక సాహిత్య ప్రమాణాల నుండి ఒక విషయాన్ని తీసుకునేటప్పుడు, ఒక 100 ఏళ్ల కాలాన్ని అంచనా వేస్తున్నప్పుడు మానవ సమాజము, సాహిత్యము రెండు ఎదురు బెదురుగా నిల్చున్న ప్రతిబింబాలు, ఒకదానికొకటి పరస్పర ఆధారాలు. 100 ఏళ్ల క్రితం భారత సమాజం ఎలా ఉన్నది, ఇవాళ 2025లో మనం నిలబడి ఉన్నాం. ఈ సమాజపు చలనాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? సాహిత్యం ఒకానొక దశను దాటి ఒక కాలగమనాన్ని ఏదైతే ఉన్నదో తెలుగు సాహిత్యం రికార్డు చేయగలిగింది. 2 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము, భారతదేశము నడిచిన తీరు ఏదైతే ఉన్నదో అది ఇవాటికి సాహిత్యంలో రికార్డ్ అయింది. తెలుగులో శ్రీశ్రీ వంటి కవి ఎక్కడ పురుడు పోసుకున్నాడో, ఏ కాలంలో పురుడు పోసుకున్నాడో 2 ప్రపంచ యుద్ధాల మధ్య, ఆకలి దశాబ్దం మధ్య తన భావ విశాలతను విశాలం చేసుకున్నాడు. బహుశా అది భారతీయ భాషలన్నిటిలో కూడా ఏదో ఒక స్థాయిలో ప్రపంచ సంక్షోభం రికార్డ్ అయింది. ఈ 100 ఏళ్ల కాలంలో రచయితలు కళ కోసమే అని విశ్వసించిన రచయితలు ఉన్నారు. కళ ప్రజల కోసమని నిబద్ధత కలిగిన రచయితలు మనకు తెలుగు సాహిత్యంలో కనబడతారు. సాహిత్యంలో ఏ పరివ్యాప్తులు ఉన్నాయో తెలుగు సాహిత్య వ్యక్తీకరణలో కూడా అవన్నీ వ్యక్తమైనాయి. వీటన్నిటి సారాంశం మానవ సమాజ చిత్రణలో
వ్యక్తమవుతుంది. సమాజ చరిత్ర ఏదైతే ఉన్నదో సాహిత్యం ద్వారా రికార్డ్ అవుతుంది. జీవితం నిండా అలుముకున్న చీకటిని, మానవ జీవితానికి సంబంధించిన పెనుగులాటలో సాహిత్యం ఏ ప్రభావాన్ని వేసింది? జీవిత సాహిత్యాలు రెండు పాయలుగా ప్రవహించాయి. నిజానికి సాహిత్యమే లేకుంటే మానవ జీవన క్రమాన్ని దాటడం కష్టమయ్యేది. జీవితం నుండా అల్లుకున్న చీకటిని, పెనుగులాటను, ఒక మానవ జీవన పరిణామ క్రమాన్ని సాహిత్యం రికార్డు చేసింది, ఒక దారి చూపి. అయితే ఇదంతా సరళంగా ఉన్నదా? సాహిత్యం వేస్తున్న ప్రభావాల నుండి ఒక సమాజం ఏదైనా నేర్చుకుంటూ ఉన్నదా? తనను తాను సంపాదించుకుంటూ ఉన్నదా? తనతో తాను సంభాషించుకుంటూ ఉన్నదా? ఒక కాలం ఒక సాహిత్యం ఒక ముద్ర వేసింది కదా. ఆ వెలుగులో తెలుగు సమాజంలో, భారత సమాజంలో ఏమైనా మార్పులు సంభవించాయా? ఇంత చెబుతున్నాం కదా సాహిత్యం గురించి. సాహిత్యంలోకి సామాజిక వాస్తవికత, దానికి చాలా కీలకమైన అంశం ఇది. నూరేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ సందర్భం గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక, దాని పెరుగుదల, దాని పరిణామ క్రమం సమస్త కళలపై ప్రభావం చూపింది. ప్రజాకళలు ఎట్లా రూపొందాలో కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. సాహిత్యం ఎటువైపు నిలబడాలో కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. బహుశా ఆ వెలుగులో తెలుగు సమాజం చాలా కాలం ప్రయాణించింది. మనిషి చుట్టూ ఒక అల్లిక ఉన్నది. ఇవాళ అనేక బంధనాలు ఉన్నాయి. ఆ అల్లిక నుండి, ఆ ముడుల నుండి బయటపడడానికి, మనిషిని బయటపడేయడానికి సాహిత్య వివేచన చాలా పనిచేసింది. ఏ సాహిత్య ప్రయోజనమైనా మానవ మనుగడ కోసమే. అంటే ఊర్వశి, ఊహాసుందరులు నడిచిన భావ కవిత్వ భావజాల కాలం ఒకటి నడిచింది. కానీ అర్ధాకలి జీవి ఉన్నాడు, అర్ధాకలి మానవుడు ఉన్నాడు. మానవుని అసంపూర్ణ జీవితం ఉన్నది, అసంపూర్ణ జీవితం ఉన్నది, పెనుగులాట ఉన్నది. బహుశా ఇది సాహిత్యంలోకి ప్రవేశించింది. ఈ శతాబ్దము ఒక మానవుని తయారు చేయగలిగింది, ఒక నూతన మానవుని తయారు చేయగలిగింది. ఒక అవసరం లేని అనవసర సాహిత్య ప్రయోజనాలను తెగొట్టుకుని సాహిత్యం ఒక అభ్యుదయ మార్గం వైపు ప్రయాణం చేసింది. బహుశా దీని అంతటికీ పునాది మార్క్సిజం. మార్క్సిస్ట్ భావన ప్రపంచం లేకపోతే భారతీయ తెలుగు సాహిత్యం వికాస క్రమంలో, పురోగామి క్రమంలో ఒక ఆ కళాత్మక హృదయాన్ని కోల్పోయేది. మానవుడు పట్ల తనకు ఉండాల్సిన అచంచల విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. బహుశా సాహిత్య వాస్తవికతలో అంశం ఏదైతే ఉన్నదో, మన స్వప్నాలేవి భగ్నం కావు, మనం విఫలం చెందవని సాహిత్యం చెప్తుంది. తెలుగు సాహిత్యంలో
కొడవడగంటి కుటుంబరావు పెట్టుబడికి ఉన్న అనేక పార్శ్వాలను చెప్పాడు ఆయన. పెట్టుబడి మనుషులని బలహీనపరుస్తుంది, మానవ సమాజాన్ని బలహీనపరుస్తుంది. గతిశీలతను ప్రగతిశీలతను కల్పించడమే సాహిత్యం చేయవలసిన పని. బొస కోకో దీనిని విశ్వసించాడు. మానవ ప్రవర్తనలో వస్తున్న, మానవ సంబంధాలలో వస్తున్న అనేక విషయాలను మనిషి ప్రకృతిలో విడదీయదగిన అంశ కాదు. 1969కి ముందే, 100 ఏళ్ల ముందే హెచ్జి వెల్స్ చంద్రుడిపైకి మానవుడు వెళ్తాడని ఊహించగలిగాడు. అని 69లో చనిపోయినాడు. ఒక 100 ఏళ్ల కిందటే చంద్రుడిపైకి మానవుడు వెళ్తాడు అన్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవుణ్ణి ఒంటరిని చేస్తుంది అని జీవించిన కాలంలో ఐన్స్టీన్ చెప్పాడు. ఒక ఆధునిక రచయిత విమానము, సెల్ ఫోన్ వంటివి జీవితంలో వేగాన్ని పెంచాయని చెప్పాడు. బహుశా జీవితంలోని ఇంతటి వేగానికి ఇవన్నీ కారణమని చెప్పినాడు. ఈ అనివార్య దూరానికి అనేక పరికరాలు, సాంకేతిక పరికరాలు కారణమని ఒక ఆధునిక రచయిత అంటున్నాడు. తెలుగు సాహిత్యంలో ఖాళీలను పూరించడానికి, ఖాళీలు ఉన్నాయనే భావన రావడానికి 4 దశాబ్దాల క్రితం అవగతమైంది. సాహిత్యంలోకి వాస్తవికత ఆధారంగా ప్రవేశించిన మార్క్సిస్ట్ ఆలోచన చింతన ఒక బలమైన పునాది అయితే, రష్యాలో విజయవంతమైన బోల్షివిక్ విజయోత్సవము, 2 చైనా సాంస్కృతిక విప్లవ పరిణామక్రమం తెలుగు సాహిత్యాన్ని మరింత ఉద్దీపన చేశాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికీ తెలిసిన కవి. అతను ఒక సందర్భంలో చివరి దశలో ఇటలీ, జర్మనీలోని జరిగిన ఫాసిజాన్ని చూసి నాకు భయమేస్తుంది అన్నాడు. ఠాగూర్తో మనకి విభేదం ఉండవచ్చు, ఠాగూర్ మనవాడు కాకపోవచ్చు. 40లో చనిపోయిన ఠాగూర్ నాకెందుకనో భయం వేస్తుంది అని అనగలిగాడు. ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినవాడు, చాలా అవకాశాలు ఉన్నాయి ఆయనకి. భయం ఆయనది కాదు, మానవ సమాజానిది. దాన్ని ఆయన అన్వయించుకున్నాడు. కానీ నాకు స్టాలిన్ పట్ల నమ్మకం ఉంది అని అనగలిగాడు. అయితే ఇక్కడతో ఆగకుండా భారత రాజకీయాలలోకి విప్లవము అనే ఒక పదబంధం వచ్చి చేరాక, విప్లవోద్యమ ప్రభావాలతో తెలుగు సాహిత్యం ప్రభావితం అవుతున్న కాలంలో ఒక దశాబ్దమే విరసం దశాబ్దము అన్న కాలంలో ఇవాటికి కొనసాగుతున్న విప్లవోద్యమ సాహిత్య ప్రభావం ఒక ఎత్తు. కానీ తెలుగు సాహిత్యంలో చాలా ఐడెంటిటీస్ కాలానికి అనుగుణంగా వచ్చినాయి. ఏ కాలానికి రావాలో ఆ కాలానికి అనుగుణంగా తెలుగు సాహిత్యంలో చాలా ఐడెంటిటీస్ వచ్చినాయి. ఈ అస్తిత్వాలను విరసం ఒక ప్రజాస్వామిక దృక్పథంతో స్వీకరించింది. వీటిని నిజానికి ఆ ఖాళీల గురించి మాట్లాడకపోతే సాయిబాబా అంత స్పష్టంగా నేను మాట్లాడి ఉండేవాడు కాదు.
తన లోపలి ఛాందసవాదాన్ని చాలా ధైర్యంగా 2-3 దశాబ్దాలుగా స్కై చెబుతూ ఉన్నాడు. చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మన లోపలికి మనం చూసుకోవాలి అనే ఒక తాత్విక చింతన స్కై దాదాపు 2.5 కాలాలుగా 2.5-25 ఏళ్ళగా మాట్లాడుతున్నాడు. నేను సాక్షిని. స్కై, నువ్వు ఎంతైనా ముస్లిం అభివృద్ధి ప్రగతిశీలక దాయక ఆలోచనల గురించి చెప్పు, కానీ వాళ్ళలో దాగిన ఛాందస భావాల గురించి నువ్వెక్కడ చర్చకు పెట్టకు అని స్కైని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. నీ ఫండమెంటల్ ఏదైతే నీ ఒక విశ్వాసం తాలక ఆ ఫండమెంటల్ ఆలోచనలు ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కడా నువ్వు బయట చర్చకు పెట్టకు అని చెప్పిన ఒక దశ కూడా నడిచింది. స్త్రీవాద, దళితవాద, మైనారిటీ ఉద్యమాలు మనకి తెలుగు సాహిత్యంలో చాలా అత్యంత కీలకమైన అంశాలను నమోదు చేసినాయి. దీన్ని నిరాకరించలేము. స్త్రీవాదాన్ని రాజకీయాలు, శరీర భాష రకరకాలుగా కొట్టిపారేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవి విప్లవోద్యమ ఆచరణలో భాగమైనాయని, సాహిత్యంలో భాగమైనాయని నిత్య లాంటి వాళ్ళు సహిత రాస్తున్న కథలు మనకు చదివితే అర్థమవుతుంది. దళిత మైనారిటీ వాదాలు ఒక కాలాన్ని ఆసరాగా చేసుకొని వారు ఆ కాలపు రాపిడిలో తమకు తాముగా వ్యక్తమైనారు. 90వ దశకం తర్వాత మనకు పెట్టుబడి బాబ్రీ మసీదు విధ్వంసీకరణ తర్వాత ముస్లింలు తమకు తాముగా రాయడం ప్రారంభించినారు. తమ సొంత గొంతుకల నుండి రాయడం ప్రారంభించినారు. తెలుగు సాహిత్యపు వెలుగు నీడలని అర్థం చేసుకోవడం అంటే ఏదో ఒక పాయన పట్టుకొని మనం మాట్లాడటం కాదు. భిన్న కాలాలలో, భిన్న స్థలకాలాలలో తెలుగు సాహిత్యపు వ్యక్తీకరణ ఎలాంటిది? 150 ఏళ్ల క్రితం కన్యాశుల్కం చూపిన సృజనాత్మక ఆలోచన ఏమిటి? దాని ప్రాసంగికత ఏమిటి? తర్వాత స్థలకాలాలలో అనేక పాయలుగా ప్రవహించిన సాహిత్యం నిర్వహించిన భూమిక ఏమిటి? నిజానికి ఇవన్నీ తెలుగు సాహిత్యంలో నమోదైనాయి. బాలగోపాల్ పోస్ట్ మోడర్నిజం అనే అంశం గురించి చర్చ చేస్తూ ఈ మధ్యలో వచ్చిన ఆధునిక అంతరవాదం తెలుగు సాహిత్య చలనాన్ని నిలవరించలేకపోయింది, కాలగర్భంలో కలగలిసిపోయింది. అంటే ఏ ఉద్యమాలు లేవు, ఏ ప్రభావాలు లేవు, ఏ సాహిత్య చలనాలు లేవు. మనిషి ఆనందమే శాశ్వతము, మనిషి వ్యక్తిగత అనుభవాలే ఒక శాశ్వతము, మనిషి మరింత ప్రియత్వం కలిగి తన జీవితాన్ని ఏ మనుషులతో అంటకాగకుండా నిలబడితే చాలు అనే పోస్ట్ మోడర్నిజం ఒక వాదం కూడా తెలుగు సాహిత్యంలో ఒక వెల్లువలా వచ్చింది. వెల్లువ అనే మాట అనకపోయినా ఒక పాయిగా వచ్చింది. కానీ బాలగోపాల్ చాలా నిర్బద్ధంగా తెలుగు పోస్ట్ మోడర్నిజం ఏ అస్తిత్వ అంశాలపై ప్రభావం వేయలేదు, కానీ స్త్రీవాదంపై ప్రభావం ఎంతో కొంతమేర వేయగలిగిందని బాలగోపాల్ సూత్రీకరణ.
కేవలం ఒక 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 వారి యొక్క స్త్రీల యొక్క తమ వైవిక్తిక అనుభవాల నుండి శరీర భావన నుండి మాత్రమే ఒక ఒక తమదైన ఒక 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 ఖాళీని వారు వినిపించగలిగిన తెలుగు సాహిత్యంలో. ఆ ఖాళీని తట్టుకోలేని పురుష ప్రపంచం ఉన్నది, అభ్యుదయ కవులు ఉన్నారు, అది వేరే చర్చ. స్త్రీవాద లిటరేచర్ సాహిత్యమే కాదన్న వారు ఉన్నారు. కానీ అత్యంత కళాత్మక విలువలతో స్త్రీవాదం ప్రయాణం చేసింది. ఒక బూతు మాట నేను ఏమైనా మాట్లాడితే నాకెందుకనో వెంటనే స్త్రీలు చెప్పిన అనేక సాహిత్య పరికరాలు జ్ఞాపకానికి వస్తాయి. అంటే భాష మారింది, పరిభాష మారింది, పురుషుడి యొక్క పరిభాష పూర్తిగా మారింది. స్త్రీలను అగౌరవపరిచే ఏ పదబంధాన్ని పురుషుడు వదులుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక పెద్ద మార్పది సమాజంలో ఉన్న వ్యక్తీకరణలో. దానిని కూడా అంగీకరించలేని, నిరోధించే ఒక ప్రగతిశీల కాముక శక్తులు కూడా మన ముందు ఉన్నాయి. ఆ చర్చలోకి నేను పోదలుచుకోలేదు. ఒక 50 ఏళ్ళ పరిణామ క్రమాన్ని నేను చెబుతున్న క్రమంలో సాహిత్యంలో చాలా చాలా అంశాలు నమోదైనాయి. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి డీజీపీ స్వరణ్జిత్ సేన్ తలదువ్వుకుంటూ కూంబింగ్ అంటే ఇదే కదా అన్నాడు. అంటే కూంబింగ్ అనే పదానికి అర్థం తలదువ్వుకోవడమే కదా అన్నాడు ఆయన. కానీ ఒక తెలుగు కవి స్వరణ్జిత్ సేన్ మీద ఒక నిరసన కవిత రాశాడు. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆ తెలుగు కవి గోధుమ రంగు ఊహ అంటున్నాడు. సాహిత్యంలో అనేక పరిణామాలలో ఒకనాడు మన వైపు నిలబడిన వారు కూడా సాహిత్యం అనేది ఒక సౌందర్యాత్మక భావన మాత్రమే, ఒక స్థితి మాత్రమే, దానిని ఒక నిరసనగా వాడకూడదు అనే స్థాయికి తెలుగు సాహిత్య ప్రపంచం నిదానంగా చేరుకున్నది. ఇదొక ఆలోచించదగిన పరిణామం. 70లలో ఉన్న స్తబ్దత ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ 2025లో ఉన్న స్తబ్దత ఒక జర్నలిస్టు ఒక రోడ్డు బాగలేదు అని అతను ప్రతిస్పందనకి చంపివేస్తున్నప్పుడు, ప్రాణాన్ని తృణపాయంగా వేస్తున్నప్పుడు, తెలుగు సాహిత్యం వేసిన పునాది అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక 20, 30, 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా పునాది అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేసి సాహిత్యం కోసమే అనే ఒక భావన బయలుదేరి. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. 70లలో విప్లవోద్యమం సెట్బ్యాక్ అయిన తర్వాత రచయితలారా మీరు ఎటువైపు అనే ఒక ప్రశ్న వెనకాల ఈ స్ట్రగులే ఉన్నది. రచయితలు ప్రజల పక్షాన ఉండవలసిన వాళ్ళు పాలక పక్షాన చేరుతున్నారనే ఒక విషయాన్ని కాలం రుజువు చేసింది. విరసం లాంటి చాలా సంస్థలు దీనికి దూరంగా ఉన్న రచయితల ఆలోచన తీరులో చాలా స్పష్టమైన ఒక విభజన రేఖ వచ్చింది. అందుకనే మనం ఈ సంక్షోభ కాలాన్ని మనంకగా మనం గుర్తించడం కాదు, ఒక సాహిత్యం సమాజ చలనలో భాగంగా
ఈ ప్రభావాలని కలిగి ఉన్నది. సాహిత్యం నడిచి వచ్చిన దారి వేరు, ఇవాళ కొనసాగుతున్న తీరు వేరు. చివరిగా ఒకే ఒక విషయం చెప్తాను నేను. భారతదేశం మత ఆధారిత కుల స్వభావం కలిగిన దేశం ఇది. దాదాపు 200 ఉపకులాలలో మౌఖిక సాహిత్యం, రికార్డు చేయబడిన సాహిత్యం చాలా ఉన్నది. ఏదైతే ఒక బ్రాహ్మణీయ భావజాలం ఏదైతే ఉన్నదో చాలా వాటిని తొక్కుపెట్టింది. ఉదాహరణకు కాటమరాజు కథలు ఇవాటికి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఇప్పుడైతే తెలియదు కానీ మా చిన్నాడు కాలంలో కోతల పన్నుల్లో కాటమరాజు కథలు గానం చేస్తారు. అంటే ప్రజల మౌఖిక లిటరేచర్ ఏదైతే ఉన్నదో అక్షరం రాని గ్రామీణ వృత్తి కార్మికులు లేదా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాటమరాజు కథలని ఇవాటికి గానం చేస్తారు. అయితే కాలంతో అది కొంతమేర వెనకబట్టు పెట్టవచ్చు. అట్లానే జాంబ పురాణాన్ని మనం ఎక్కడ మన ఒక మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో ఆ సాహిత్య ప్రయోజనం గురించి బ్రాహ్మణీయ సమాజం విస్మరించింది. ఇట్లా సాహిత్యంలో అనేకమైన ధోరణులను ఎంతో కొంతమేర అణిచివేసే దిశగా, వాటిని ఊపిరిని తీసే దిశగా ఇవాళ ఒక ఆధిపత్య భావన తెలుగు సాహిత్యంలో ఉన్నది. ఇవాళ మనం ఎక్కడ నిలబడి ఉన్నాం? ఆదివాసుల సాహిత్య సంభాషణ దగ్గర నిలబడి ఉన్నాం. మల్లిపురం అనే గిరిజన రచయిత, ఆదివాసీ రచయిత, మనకున్న ఆదివాసీ రచయితలు చాలా చాలా తక్కువ. తన స్థలాన్ని రికార్డ్ చేసే కాలంలో ఆదివాసీల వైపు నుండి, గిరిజనుల వైపు నుండి రావలసినంతగా సాహిత్యం రాలేదు అనే అభియోగాన్ని మోపుతాడు. ఇవాళ ఈ అన్ని సెక్షన్ల కంటే ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న ఆ రాపిడిని ఏదో తెలుగు సాహిత్యం రికార్డ్ చేయవలసి ఉంది. ఒక కాలంలో అనేక దశలను చిత్రించిన తెలుగు సాహిత్యం ఇవాళ ఆదివాసీ తమ గోడు గురించి, తాము అనుభవిస్తున్న తమ కల్చర్ నుండి, తమదైన నేల నుండి దూరం అవుతున్న క్రమాన్ని ఎవరు చెప్పాలి? మనం ఒక గాజా గురించో లేదా ఇతరత్ర ప్రాంతాల గురించో మనం విస్తృతమైన సంభాషణ చేస్తాం. మన పక్కనే ఉన్న ప్రాంతం గురించి మనం కనీసం ఒక్క వాక్యం రాయి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవాళ జరుగుతున్న ఆదివాసీ ప్రాంతాలలో విధ్వంసీకరణ గురించి నమోదవుతున్నా మనం ఎందుకనో అటువైపు చూడు. తెలుగు సాహిత్యంలో ఇదొక పెద్ద ఖాళీ. తమ గురించి తాము చెప్పుకోవడానికి, తమ గురించి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పుకోవడానికి ఆదివాసీలలో ఉన్న సృజనాత్మక దృష్టి కలిగిన వాళ్ళు, అవగాహన కలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ పనిని ఒక సహానుభూతితో ఇక్కడ రచయిత స్వీకరించారు. గిరిజనుల మానస పుత్రిక మహాశ్వేతాదేవి ఒక ఉద్యమంలా ఈ పని చేసింది.
కలకత్తా ప్రాంతాలలో గొప్ప జీవితాన్ని అనుభవించాల్సిన మహాశ్వేత తాను దీనికంటే కూడా ఆనాటి ఆదివాసీ సమూహపు దుఃఖపు వెల్లువను వారి కోసం నేను పని చేస్తాను, వారి కోసమే పని చేసిందాను. మీరు మొత్తం మహాశ్వేత నవలలు చదవండి. ఆదివాసీ ప్రస్తావన లేకుండా, ఆదివాసీ కేంద్రం కాకుండా ఆమెది ఏ సాహిత్య సృజన ఉండదు. ఇవాళ మనకి ఒక మహాశ్వేత లేదు. ఒక ఆదివాసీ ప్రపంచపు ఇవాళ పడుతున్నా, ఇవాళ వాళ్ళ అంచులకు నెట్టివేయబడుతున్నా ఒక కాలాన్ని చెప్పడానికి ఇవాళ రచయితలు మళ్ళీ పునర్జీవించాలి. రచనా రంగంలో వారి గురించి ఒక అవగాహన చేసుకొని, ఒక మిత్రుడు కవిత రాయమంటే మీరు కగాల గురించి ఎన్ని పుస్తకాలు వేశారు, అన్ని పుస్తకాలు మాకు పంపండి అంటాడు ఆయన. నేను అతన్నేమి అనడం లేదు నేను. కానీ ఒక రచయితగా, కవిగా నువ్వు సొసైటీతో కనెక్ట్ అయి ఉన్నావు కదా, రోజువారీ జీవితంలో ఏం జరుగుతుందో నీ అనుభవంలోకి వస్తుంది కదా. ఈ అనుభవం నుండి ఇవాళ మధ్య భారతంలో ఏం జరుగుతుందో రాయాలి కదా. ఆదివాసుల వివక్ష, కల్చర్, వీటి గురించి కాదు, వారి కాళ్ళ కింద ఉన్న పెట్టుబడి గురించి రాయాలి కదా. కేవలం డబ్బు మాత్రమే కదా ఇక్కడ ప్రధానం. డబ్బు తప్ప ఈ ఒక్క వైలెన్స్కి, ఈ వైలెంట్ భావనకు కేవలం పెట్టుబడి మినహాయిస్తే ఆదివాసీ సమాజాలలో ఏదీ మిగలలేదు. ఆ కొద్దిపాటి భూభాగాన్ని వశం చేసుకోవడానికి కార్పొరేటర్లు చేస్తున్న కుట్ర ఏదైతే ఉన్నదో అది ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. నిజానికి ఆదివాసీ మిత్రులు అనగానే మనకి సాయి గుర్తుకొస్తాడు, ఆదివాసీ అనగానే సాయి గుర్తుకొస్తాడు. బహుశా సాయి మరణం వెనుక, సాయి నిర్బంధం వెనుక మనం లోతుగా అధ్యయనం చేస్తే భవిష్యత్తు చిత్రపటం ఏదో మనకు కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. చంద్రార్కర్ హత్య చాలా స్పష్టంగా మనం చెప్పగానే చెబుతా ఉన్నది. అయినప్పటికీ మనం ప్రజల వైపు నిలబడిన వాళ్ళుగా, మన పరిణామ క్రమం ఉంది, మన సాహిత్య సృజన యొక్క పరిణామ క్రమం ఏదైతే ఉన్నదో అది మనలో ఒక దగ్గర కేంద్రీకరించింది. మన తెలుగు సాహిత్యం యొక్క చాలా వెలుగు చిన్నదేమే కాదు, దాని ప్రకంపన చిన్నదేమే కాదు, దాని లోతు చిన్నదేమే కాదు. బహుశా ఏ భారతీయ సాహిత్యానికి లేనటువంటి ఆ మెజర్మెంట్ ఏదో తెలుగు సాహిత్యానికి ఉన్నది. అనేక ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి, అనేక భావజాలకు ఇక్కడ వ్యాప్తి చెందినాయి. అవి దైవం లేడనే దగ్గర నుండి, నాస్తిక హేతువాద ఉద్యమాల నుండి ప్రజలకు సంబంధించిన సకల విషయాలు ఏదో రూపంలో తెలుగు సాహిత్యంలో రికార్డ్ అయినాయి. వాళ్ళ భారత విప్లవోద్యమాన్ని తన చేతులతో ఎత్తుకున్నది కూడా తెలుగు సాహిత్యమే. ఇతర ఏ భాషలలో లేని ఒక భావధార ఏదైతే ఉన్నదో ఇవాళ మనం అంతిమంగా ఆదివాసుల వైపు నిలబడాలి. ఆదివాసుల వైపు నిలబడినప్పుడే సాయి మరణం గురించి, సాయి నిర్బంధం గురించి మనకు చెప్పడానికి ఒక అర్హత ఉంటుంది. కవి అయినా, కళాకారుడైనా, గాయకుడైనా, ఆలోచనాపరుడైనా మనం ఎప్పుడైతే ఒక నిమగ్న వైపు నిలబడి ఉన్నామో
ఆ నిమగ్నత అనే దానిని మన వైయక్తిక అనుభవంలోకి స్వీకరించినప్పుడు మాత్రమే మనం సాయికి, ఒక అమరత్వానికి ఒక నివాళి అవుతుంది. అంత మాత్రాన ఆదివాసీ సాహిత్యం రావడం లేదని అర్థం కాదు. వారికున్న పరికరాల ద్వారా, వాళ్ళకున్న ముద్రణ సౌకర్యాల ద్వారా, వాళ్ళకున్న తెలిసిన భాష ద్వారా, తెలిసి తెలియని ఒక వాక్య నిర్మాణం ద్వారా వాళ్ళదైన అణిచివేతను వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చెబుతూ ఉన్నారు. మన వారికి వ్యాకరణ భాష తెలియకపోవచ్చు, మనం మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి ఒక లయాత్మక శబ్దం ఏదో వాళ్ళు తెలియకపోవచ్చు. ఆ పని ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నది. రచయితలుగా మనం దీన్ని స్వీకరించాం. ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల ఉద్దేశం అదే. రచయితలుగా మనం ఏం చేయగలము, ఒక కార్యకర్తగా మనం ఏం చేయగలము, ఒక ఆలోచనాపరుడుగా ఏం చేయగలము. మేము విరసం కార్యవర్గంగా ఒక అపీల్ చేయబోతున్నాం. మేము ఇవాళ జరుగుతున్న ప్రతి సంఘటన గురించి మీరు మాట్లాడండి. అవకాశం ఉంటే మీ గ్రామపు రచ్చబండ దగ్గర మాట్లాడండి. పట్టణాల్లో ఉంటే మీ వీధి కూడలలో మాట్లాడండి. అనేక పాయలుగా, అనేక రూపాలుగా మనం దీనిని ఎండగట్టగలగాలి. సాహిత్యం ఆ పని ఎంతో కొంత మేర చేయగలుగుతుంది. ఆ శక్తి సాహిత్యానికి ఉన్నది. కానీ మనుషులుగా, కార్యకర్తలుగా, ఒక విప్లవోద్యమ ప్రేమికులుగా దీని గురించి మాట్లాడవలసి ఉన్నది. కామ్రేడ్ వరవరరావు మాటల్లోనే విప్లవోద్యమం శ్రీకాకుళ పోరాటంలో సెట్బ్యాక్ గురికాల. ఇవాటి భారత విప్లవోద్యమం యుద్ధంతో తలపడుతుంది. తను ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు. తను ఆ కార్యరంగం నుండి తను వెనకడుగు వేయలేదు. శ్రీకాకుళ ఉద్యమం ఆనాటి సమాజ స్థితిగతులు, అది ఆ కాలపు పేరు ఎంతో కొంత సెట్బ్యాక్ గురైంది. కానీ ఇవాల్టి ఉద్యమం కాలం పడుతున్నా, కొంతకాలం ఖర్చయినా, చాలా కాలం పట్టినప్పటికీ మళ్ళీ ఒక పూర్వస్థితికి రావడానికి చాలా కాలం పట్టినప్పటికీ విప్లవోద్యమం ఒక విరామం మాత్రమే కానీ శాశ్వత నిర్మూలన కాదు. ఇది సెట్ బ్యాక్ కాదు అనే స్పృహతో, అనే ఎరుకుతో మనం పనిచేయాల్సి ఉంది. మన కార్యక్షేత్రాన్ని రకరకాల సృజనాత్మక ప్రక్రియల ద్వారా విస్తరించుకోవలసిన అవసరం ఉన్నది. మనం ఆ వైపుగా తయారైతే ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల మొత్తంగా భారతదేశంలో జరుగుతున్న అనేక పరిణామాలపై రచయితలు వారి పక్షాన్ని నిలబడాలి. రైతుల పక్షాన నిలబడాలి, కార్మికుల పక్షాన నిలబడాలి. లేదా ఇవే దాడులకు గురవుతున్న స్త్రీల పక్షాన సాహిత్యం ఒక వాహికగా ఉండాలి. భారతదేశంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు సాహిత్యం ఒక పరిష్కారంగా ఉండగలగాలి. అలాంటి స్థితికి తెలుగు సాహిత్యము, భారతీయ సాహిత్యము చేరుకోవాలి. కానీ స్తబ్దత అయితే ఉన్నది. దీన్ని అంగీకరించాల్సిందే. ఆ స్తబ్దతను బద్దలు చేయడానికే విరసం ఒక చిన్న బీజప్రాయంలో ఈ ప్రయత్నం చేసింది. దానిని వెలుపుల సాహిత్య ప్రపంచం ఎలా స్వీకరిస్తుందో, ఎలా అందుకుంటుందో చూడాలని చెబుతూ విరసం కార్యవర్గం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని
ఎంతో కొంత మేర సఫలీకృతం చేయగలిగారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. స్తబ్దత ఎట్లుంటుందో ఒక ఉదాహరణ చెప్తాను. 1991లో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది. చాలామంది రచయితలు స్పందించారు. న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ అన్నీ దాని మీద రాసినాయి. డెమోక్రసీ, సెక్యులరిజం చచ్చిపోయింది అని అన్నారు. ఒక 20 ఏళ్ల కాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. బాబ్రీ మసీదు స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ఆ తీర్పు చెప్పింది. ఆ రోజు ఎవ్వరూ మాట్లాడలేదు. విరసం జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది, ఈ వార్త వచ్చింది. ఏమైనా మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుందేమో అనే ఒక సంకోచం కలిగింది అందరు డెమోక్రాట్స్లోనూ. ఎవరు మాట్లాడలేదు. ఇది హిందుత్వ తీర్పు అని విరసం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2-3 రోజుల తర్వాత కూడా పెద్దగా మాట్లాడలేదు. ఈ విషయాన్ని మాట్లాడడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ డెమోక్రాట్స్ అందరు కలిసి ఏర్పాటు చేస్తే దాని మీద పోలీసులు దాడి చేశారు, అరెస్ట్ చేశారు కూడా. ఒక 20 ఏళ్ల క్రితం ఒక మసీదును విధ్వంసం చేస్తే సెక్యులరిజం చచ్చిపోయింది అని మాట్లాడిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఎందుకు అందరూ ఒక మౌనంలోకి వెళ్ళిపోయారు? ఎందుకు అందరూ ఒక అభద్రతలోకి వెళ్ళిపోయారు? స్తబ్దత ఇట్లుంటుంది. ఈ 20 ఏళ్ల కాలంలో స్తబ్దతకి మొత్తం సమాజాన్ని ఫాసిజం లోను చేసింది, మొత్తం స్తబ్దతలోకి తోసేసింది. ఈరోజు ఒక సమాజం అంతా ఒక స్తబ్దతకు లోనయ్యి, ఒక భయానికి లోనై ఉంటే, ఇంకొక వైపు ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏకంగా బాంబులేస్తూ పారామిలిటరీ బలగాల్ని, మిలిటరీ బలగాల్ని కూడా అక్కడికి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి దేశ సరిహద్దుల లోపలే దేశ ప్రజల మీద యుద్ధం జరుగుతూ ఉంటే, గాజా మీద కవితా సంకలనాలు వేసిన వాళ్ళు కూడా, దాని మీద స్పందించిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ సందర్భం వచ్చేసరికి ఈరోజు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఎన్కౌంటర్ వార్త ఉంది. 12 మందో ఎంతమందో చనిపోయారు పోలీసు కాల్పుల్లో అని న్యూస్ వస్తూ ఉంది. వరుసగా చచ్చిపోతున్నది మావోయిస్టులా, ఆదివాసులా అనే విషయం పక్కన పెడదాం. ఒక ప్రాంతంలో, ఒక చిన్న ఒక భూభాగంలో, అటవీ ప్రాంతం కావచ్చు, ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావచ్చు, ఇన్ని హత్యలు, ఇంత మారణకాండ జరుగుతూ ఉందంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇంతమంది మనుషులు చచ్చిపోతున్నారంటే అసలు ఏమవుతుంది అని అక్కడ? ఇంతమందిని అసలు చంపడం ఏంటి, నిర్మూలిస్తామనడం ఏంటి అని మాట్లాడలేని ఒక స్తబ్దతకి ఈరోజు సమాజం లోనై ఉంది. పైగా మాట్లాడని ఒక స్థితి, అంటే ఈ అమానుషత్వం మీద, మానవ హరణం మీద మాట్లాడకపోగా రాజకీయ పంథాల గురించి, సిద్ధాంతాల గురించి చర్చ చేస్తున్నారు మేధావులు. వీళ్ళ పందా సరైంది కాదు కాబట్టి ఇంత నష్టం జరుగుతుంది అని. మరి రాజ్యాంగం, భారత ప్రభుత్వం లేదా ప్రజలకి ప్రామిస్ చేసిన రాజ్యాంగము జీవించే హక్కుని ప్రామిస్ చేసింది కదా. ఎవరికైనా విశ్వాసాలు ఉండొచ్చు, రాజకీయ విశ్వాసాలు ఉండొచ్చు అని చెప్పింది కదా. చెప్పిన తర్వాత రాజ్యాంగ వ్యతిరేకంగా ఇంత మారణకాండ జరుగుతున్నప్పుడు రాజ్యాంగం ఫెయిల్ అయినట్టు కాదా అక్కడ? రాజ్యాంగ వాదం గురించి పోయిన సంవత్సరం ఒక చర్చ పెట్టినప్పుడు అది రాజ్యాంగం మీద దాడి అన్నట్లుగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక సమూహాన్ని మొత్తం నిర్మూలిస్తున్నప్పుడు, అది కూడా దేశం లోపలికి ఇంతమంది సైనిక బలగాల్ని మోహరించి, లక్షల కొద్దీ సైనిక బలగాల్ని మోహరించి ఆదివాసీ గూడాల్ని ఖాళీ చేయిస్తూ విచ్చలవిడిగా హత్యాకాండ జరుగుతున్నప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? మావోయిస్టు పందా గురించి, విప్లవోద్యమం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఎందుకు నడుచుకోవడం లేదు? బాబ్రీ మసీదు సందర్భంలో కోర్టులు ఎందుకు సెక్యులర్గా వ్యవహరించలేదు అని మాట్లాడలేని ఒక దుస్థితి, ఒక మౌనంలోకి వెళ్ళిపోయిన స్థితి నుంచి ఇంతమంది చచ్చిపోతుంటే సైద్ధాంతిక చర్చలు, రాజకీయాలు, ఇతరేతర విషయాలు మాట్లాడుతూ ఎవరికి వాళ్ళు తమ భద్రతా జీవితంలోకి, తమదైన ఒక ప్రపంచంలోకి ఒదిగిపోయే ఒక స్థితి వచ్చింది. ఈ స్థితి గురించి అసలు నిజానికి ఫాసిస్టులు చేసే యుద్ధం కాదు, వాళ్ళు ప్రయోగించే ఆయుధాలు కాదు. నిజమైన ఫాసిజం ఎక్కడుంటుంది అంటే ప్రజా సమూహాల మౌనంలో ఉంటుంది, మేధావుల మౌనంలో నిజమైన ఫాసిజం ఉంటుంది. వాడు నోరు మూయించాలని ప్రయత్నం చేసినప్పుడు మనంతట మనం నోర్లు మూసుకొని ఉండడం అది నిజమైన ఫాసిజం. ఇప్పుడు రచయితలు ఏం మాట్లాడాల్సి ఉంది, ఏ చర్చ చేయవలసి ఉంది? ఇంత సంక్షోభంలో సమాజం ఉన్నది కదా, ఏ చర్చ చేయవలసి ఉన్నది అనే స్థితి వచ్చినప్పుడు, అనే ఒక సందర్భం డిమాండ్ చేస్తున్నప్పుడు రచయితలు ఎటువంటి చర్చలు చేస్తున్నారు? అవార్డుల గురించో, మీకు మీరే మాకు మేమే, మీ తెలుగు మీదే మా తెలుగు మాదే, మాకు రావాల్సిన వాటాల సంగతి ఏంటి, ఎందుకు ఈ సమూహాలకి అవార్డులు రావడం లేదు అంటే స్టేట్ తనలో అసిమిలేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, రాజ్యం బుద్ధిజీవులందరినీ తనలో కలుపుకునే ఒక ప్రయత్నం చేస్తుంటే, అక్కడ మన స్థానం గురించి మనం మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా మనం ఫాసిస్టుల శిబిరంలోకి వెళ్ళిపోతున్నామని అర్థం. ఏ వైఖరి తీసుకుంటాము మనము అని అంటున్నప్పుడు, ఫాసిజం ఇంత పెచ్చరిల్లిపోతున్నప్పుడు, రచయితల మీద దాడులు జరుగుతున్నప్పుడు, మూకదాడులు జరుగుతున్నప్పుడు రచయితలు ఏం చేస్తున్నారు రాజ్యం పట్ల? దీని వెనక, ఈ మొత్తం జరుగుతున్న దాడుల వెనక అంటే బీఫ్ పేరుతో దాడి చేస్తారు, బీఫ్ తింటున్నారని దాడి చేస్తారు, పెరియార్ పుస్తకాలు అమ్ముతున్నారని దాడి చేస్తారు, ఇంకొక దాని మీద దాడి చేస్తున్నప్పుడు దీని వెనక ఏ రాజకీయాలు పనిచేస్తున్నాయి, దీని వెనక ఏమున్నది, దీని వెనక స్టేట్ ఉంది అని గుర్తించకుండా మళ్ళీ ఆ రాజ్య ప్రాయోజిత అవార్డులు, రివార్డులు, వీటి గురించి చర్చ పెట్టే రచయితలు ఫాసిస్ట్ సందర్భంలో ఎక్కడ నిలబడి ఉన్నారు? తెలుగు సాహిత్యం అనేక వెలుగులని ప్రసరించింది, చాలా ఖాళీలను పూరించుకుంటూ వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధానికి నాయకత్వం వహించిన స్టాలిన్ ఒక మాట అంటాడు, రచయితలు మానవ హృదయ నిర్మాతలు అని. స్టాలిన్ అనగానే వేరే పిక్చర్ పెట్టుబడిదారులు ఆయన చాలా దుర్మార్గుడు, క్రూరుడు అనే ఒక పిక్చర్ని మన ముందు ఉంచారు కదా. ఆయన సాహిత్యం గురించి రచయితలు, సాహిత్యకారులు మానవ హృదయ నిర్మాతలు అని అన్నాడు. రచయితలు ఏం చేస్తారు అని అంటే ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తారు, ఒక మానవ హృదయాన్ని నిర్మించడంలో భాగంగా. అంటే ఇట్లా మాట్లాడడం సరికాదు, స్త్రీలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదు అని సాహిత్యకారులు వచ్చి మన భాషని సవరించే ప్రయత్నం చేస్తారు. మనం మాట్లాడే భాషలో ఏ ఆధిపత్యాలు ఎక్స్ప్రెస్ అవుతున్నాయో ఇవన్నీ ఇట్లా మాట్లాడడానికి వీల్లేదు. మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సాహిత్యం చదవక ముందు, చదివిన తర్వాత ఒక ఆలోచనలో పాఠకులు పడతారు. ఆ ఆలోచన కలిగించేలాగా, ఆ సున్నితమైన స్పందన కలిగించేలాగా రచయితలు చేస్తారు. సాహిత్యం ఆ పాత్ర నిర్వర్తిస్తుంది. మరి ఫాసిజం ఏం చేస్తుంది అని అంటే ఏ సున్నితమైన స్పందనలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఫెమినిస్టులు సాహిత్యంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు రచయితల భాష మారుతూ వచ్చింది. అంటే తమను తాము సెన్సిటైజ్ చేసుకుంటూ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడడానికి జంకుతున్నారు. ఇది డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ కాదు కదా అనే స్పృహ రచయితలకు వచ్చింది. ఇంకొంచెం ముందుకు పోయి ఇవాళ భిన్న లైంగిక అస్తిత్వాలను కూడా మనం గుర్తిస్తున్నాం. రచయితలు సాహిత్యకారులు ఇట్లాంటి ఒక ప్రజల్ని సెన్సిటైజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తే ఫాసిస్టుల భాష ఒకసారి చూడండి. ఈ మొత్తం స్పందనలన్నింటినీ రద్దు చేసి వాళ్ళు భూతల భాష మాట్లాడతారు. వాళ్ళు రాజ్య భాష, అది రాజ్య పరిభాష. సమాజం మాట్లాడే భాషని సవరించడానికి, సమాజ హృదయాన్ని సంస్కరించడానికి రచయితలు ఒక ప్రయత్నం చేస్తే ఫాసిస్టులు మొత్తం దాన్ని రద్దు చేయడానికి, మొత్తం ఒక అమానవీయతని ప్రవేశపెట్టడానికి,
హింసా ప్రవృత్తిని పెట్టడానికి ఒక ఉన్మాదాన్ని తీసుకొని రావడానికి ప్రజల్లో వాళ్ళు చేసే ప్రయత్నం, ఫాసిస్టులు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫాసిస్టు రాజ్యంతో మనం ఎట్లుంటాము? రాజ్యం ఫాసిస్టు ఇది ఫాసిజం అని ఒప్పుకుంటున్నప్పుడు ఇది ఫాసిస్టు రాజ్యం అని ఒప్పుకోవాల్సి ఉంటుంది కదా. ఈ ఫాసిస్టు రాజ్యంలో ఈరోజు అందరూ భాగమే. చంద్రబాబు నాయుడు భాగంగానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా భాగంగానే ఉన్నాడు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన కళ్ళ ముందే అనేక సమూహాల మీద దాడులు జరుగుతుంటే, ఒక టీచర్ మీద దాడి జరిగితే పోలీసులు కేసు నమోదు చేయరు, దాడి చేసిన వాళ్ళ మీద నమోదు చేయరు, ఆ టీచర్ మీద కేసు పెడతారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్లో అధికారంలో, కానీ స్టేట్ ఎట్లా వ్యవహరిస్తూ ఉంటుంది, న్యాయ వ్యవస్థ చట్టాలు ఎట్లా వ్యవహరిస్తూ ఉంటాయి అంటే ఈ మొత్తాన్ని ఆపరేట్ చేసే ఫాసిస్ట్ స్టేట్ చాలా స్పష్టంగా చెప్తుంది, మేము ఇట్లే ఉంటాము, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మీరు మాట్లాడొద్దు, మీరు మా దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు, మీరు మాంసం తినొద్దు, మీరు ఇట్లా ఉండొద్దు, మీరు ఏమన్నా మాట్లాడితే మీరు నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు, ఇంకోటో అని స్టేట్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు కూడా నిన్న కూడా బండి సంజయ్ మాట్లాడాడు యూనివర్సిటీలో నక్సలైట్లు ఉన్నారు అనేసి. అంటే ఈ సెన్సిటైజ్ చేసే సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారు అనే ఒక మాట ఇంతకుముందు ప్రచారంలోకి వచ్చింది కదా. సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూద్దాం. సాహిత్యంలోకి శ్రీశ్రీ సాహిత్యం వచ్చిన తర్వాత సాహిత్యం ఏమైంది? ఉరికంబం మీద నిలబడి ఊహాగానం చేసేదని శివసాగర్ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యం ఏమైంది? గద్దర్ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత తెలుగు సమాజం ఏమైంది? తెలుగు సాహిత్యం కళలు ఏమైనాయి? ప్రజా కళలు, ప్రజా కళాకారులు, ప్రజా సాహిత్యకారులు సాహిత్యంలోకి వచ్చిన తర్వాత, కళల్లోకి వచ్చిన తర్వాత సమాజం సెన్సిటైజ్ అయింది. సమాజం ఒక భాష మాట్లాడడానికి, ఆధిపత్య భాష మాట్లాడడానికి జంకింది. మేము కూడా డెమోక్రట్స్మే, మేము కూడా డెమోక్రట్స్మే, మేము కూడా నక్సలైట్లే దేశభక్తులు అని ప్రకటించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. అంటే సాహిత్య ఉద్యమాలు ఈ పని చేస్తాయి, సమాజాన్ని సెన్సిటైజ్ చేస్తాయి. రాజ్యం ఏం చేస్తుంది అన్నప్పుడు రాజ్యం ఈ మొత్తం క్రమాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అప్పుడు సాహిత్యకారులు ఏం చేయాలి అన్నప్పుడు ఈ మొత్తం క్రమంలో మనం స్టేట్ని గుర్తించగలిగితే, ఫాసిస్ట్ రాజ్యాన్ని గుర్తించగలిగితే, మన రచనల ద్వారా మాత్రమే కాదు, మనల్ని మనం వ్యక్తులుగా కూడా మనం ఎక్కడ నిలబెట్టుకుంటాము అని అన్నప్పుడు ఒక్క సందర్భంలో మాకు ఈ అవార్డులు అవసరం లేదు, రచయితల్ని చంపుతున్నారు, ఇంకొకవైపు అవార్డులు ఇస్తున్నారు, మాకు ఈ అవార్డులు అవసరం లేదు అని రచయితలు ముందుకొచ్చారు. అదొక వెల్లువలాగా వచ్చి మళ్ళీ వెనక్కిపోయింది. బహుశా ఎందుకు అట్లా జరిగి ఉండొచ్చు అని అంటే, ఈ ఫాసిస్టు ప్రభుత్వం, బీజేపీతో వచ్చిన ఈ ఫాసిజం, బీజేపీ అధికారంలో నుంచి వెళ్ళిపోతే లేదా ప్రభుత్వం మారితే బహుశా ఇది పోవచ్చు, కొంత వెసులుబాటు రావచ్చు అని ఎదురు చూస్తున్నారేమో. అందుకని ఎన్నికలు వచ్చిన సందర్భంలో రచయితలు మాట్లాడుతున్నారు, మన రాజకీయ కర్తవ్యం ఫాసిస్టులని అధికారంలోకి దించి లేదా బీజేపీని అధికారంలోకి దించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొని రావడం మన రాజకీయ కర్తవ్యం అని రచయితలు మాట్లాడారు. కానీ ఫాసిజం ఒక దీర్ఘకాలిక ప్రోగ్రాం అయినప్పుడు, వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నప్పుడు 2047 కల్లా మనం పని చేస్తాం, ఎట్లయితే 2026 కల్లా మొత్తం నిర్మూలిస్తాము విప్లవోద్యమాన్ని అని వాళ్ళు ఎట్లయితే ప్రకటించారో, 2047 కల్లా మొత్తం అంతా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. ఆ బ్లూ ప్రింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మానసికత మొత్తం ఇండియా ఆలోచించాలి, మొత్తం భారత సమాజానికి ఆర్ఎస్ఎస్ మానసికత రావాలి, అది వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యం. ఇట్లా వాళ్ళకు ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉన్నప్పుడు, ఇట్లా స్టేట్ రాజ్యం ఫాసిస్ట్గా వ్యవహరిస్తున్నప్పుడు రచయితలు రాజ్యంతో ఎట్లుండాలి, రచయితలు ఏ గొంతు వినిపించాలి, అది సాయిబాబా సందర్భంలో మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజల పక్షాన ఉండడం అంటే మనం రాజ్యాన్ని ఎట్లా చూస్తున్నాము, రాజ్యంతో ఎట్లా వ్యవహరిస్తున్నాము. నేను అభ్యుదయ సాహిత్యమే రాయొచ్చు కాక, నేను ప్రజల కోసమే రాయొచ్చు కాక, కానీ నాకు స్టేట్ పక్కన ఒక స్పేస్ కావాలి అని నేను కోరుకుంటే ఒకవేళ, లేదా నాకు అవార్డో ఇంకో గుర్తింపు, రాజ్యం ఇచ్చే గుర్తింపు రావాలని నేను కోరుకుంటే, అప్పుడు నేను ఫాసిస్ట్ స్టేట్లో భాగమైనట్టు అర్థము. ఏ పేరు చెప్పి వాడు
భయపెట్టాలని ప్రయత్నిస్తున్నాడో, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని చెప్పి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నాడో, అవును మేము అర్బన్ నక్సలైట్లమే అనేట్లయితే ఒక ధిక్కార స్వరం వినిపించిందో, అంటే వాడు ఎవరినైతే బూచీగా ప్రజలకు చూపిస్తున్నాడో, ఎవరైతే ప్రమాదకారులు అని ప్రజలకు చూపిస్తున్నారో, నిజానికి ఆ ప్రమాదం ప్రభుత్వానికి ఉంది, ఫాసిజానికి ఆ ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ప్రమాదంగా చూపిస్తున్నారు. ఆ ధిక్కార స్వరాన్ని రచయితలు వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్రాస్ రోడ్స్లో రచయితలు చేయవలసిన కర్తవ్యాన్ని మళ్ళీ ఒకసారి పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మళ్ళీ ఒకసారి మనము మన దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఓపికగా ఇంతసేపు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ ఓపికని పరీక్షించినందుకు ఒక ప్రకటన ఇది.